పలుకే బంగారమైన సీరియల్ మే 15 ఎపిసోడ్ కథా విశ్లేషణ మీకోసం. తన కన్నతల్లి స్వర దూరమైనందుకు శివ తల్లడిల్లిపోతాడు. తన బాధను హాసినితో చెప్పుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మ చుట్టంలాగా వచ్చి వెళ్తుంటే భరించలేకపోతున్నానని శివ హాసినితో చెప్తాడు. అమ్మ నా దగ్గరే ఉండిపోవచ్చు కదా, మన పెళ్లి కదా, మన పెళ్లికి ఎవరో వచ్చి భోజనం చేసి అక్షింతలు వేసి వెళ్తున్నట్టు అలా రావడం ఏంటి అంటాడు. అమ్మ నాతో కాసేపు సంతోషంగా ఉంటుందో లేదో, ఫోన్ వస్తుంది లేదా ఏదో ఒక ఆలోచన వస్తుంది, టెన్షన్ పడిపోతుంది. అమ్మకి చిన్నప్పటి నుంచి కూడా ఆ సన్నీ గాడంటేనే ఎక్కువ ఇష్టం అని అంటాడు. అలా ఏమీ ఉండదని హాసిని అంటున్నా సరే, వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, అందుకే వాడంటేనే ఇష్టం ఉంటుంది. నేను రంగులేసుకునేవాణ్ణిగా అంటాడు. అలా మాట్లాడొద్దు. ఏ తల్లికి కూడా అటువంటి భేదం ఉండదని హాసిని అంటుంది. నా కొడుకు డీసీపీ అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, నేను కూలోణ్ణి కదా, మరి అలా చెప్పుకోగలదా అంటాడు శివ. తల్లికి స్థాయి గురించి ఉండదని హాసిని అంటుంది. నా జీవితం అంతా ఇంతేనా, అసలు అమ్మకు నచ్చాలంటే నేనేం చేయాలి, నన్ను అమ్మ ప్రేమించాలంటే ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని శివ బాధపడతాడు. నేను 1 గంట లేటుగా వస్తేనే సత్యమ్మ తట్టుకోలేదు, అటువంటిది నా కన్న తల్లికి ఎలా ఉండాలి, అసలు ఏమీ అర్థం కావడం లేదు నాకు, ఇవన్నీ మాట్లాడినా కూడా వేస్ట్ అని బాధపడుతూ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక స్వర కూడా బాబీ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. సారీరా బాబీ, నిన్ను వదిలి వస్తుంటే నువ్వు చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజు ఉండొచ్చుగా అన్నావు, ఈ ఒక్క రోజే కాదు, ఈ జన్మంతా నీతోనే ఉండాలని అనుకుంటున్నాను, కానీ నాకు తప్పడం లేదురా అనుకుంటుంది. సారీరా, అటు సందీప్ని బాధ పెట్టలేను, ఇటు నిన్ను బాధ పెట్టలేనని బాధపడుతుంది. ఈ తల్లి సంతోషంగా ఉండే రోజు వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నీ పెళ్లి అవ్వగానే నిన్ను హాసినిని తీసుకొచ్చి నా ఇంట్లోనే పెట్టుకుంటాను. నా కళ్ళ ముందే నువ్వు నా కోడలు కనిపిస్తూ ఉంటారు. మరోవైపు సందీప్ కనిపిస్తూ ఉంటాడు. ఈ తల్లి హృదయం ఆ రోజు మనం పడ్డ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతుంది. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను రా, అయినా సరే అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఈ అమ్మని క్షమించు. నీ పెళ్ళి అయ్యేదాకా ఓపిక పట్టురా. అమ్మకి సన్నీ అంటేనే ఇష్టం, సన్నీ గడే ఎక్కువ నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. నాకు మీరిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు, నేనెవరిని చిన్న చూపు చూడడం లేదు. ఆ దేవుడే నన్నిలా శిక్షిస్తున్నాడు, నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. నిన్ను నా దగ్గరికి తెచ్చేసుకుంటానురా, అందరం కలిసి ఉంటామని స్వర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు సత్యమ్మ కుర్చీలు వేసే వ్యక్తులతో దెబ్బలాడుతూ ఉంటుంది. శివ వచ్చి గొడవ వెంటనడిగితే 100 కుర్చీలకి 2000 అంటున్నాడు, ఎక్కడి నుంచి తెస్తామంటుంది సత్యమ్మ. మీ కుర్చీలు మాకు అక్కర్లేదని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక అప్పుడే హాసిని చీర కట్టుకుని అందంగా రెడీ అయి వస్తుంది. డాక్టర్ అమ్మకి ఎవరు దిష్టి పెట్టొద్దు అంటుంది సత్యమ్మ. ఏమైందని హాసిని అడిగితే ఇప్పటి వరకు కుర్చీల కోసమే గొడవ అయిందని అష్టలక్ష్మి చెప్తుంది. ఇక అప్పుడే సత్యమ్మ, ఏమీ లేదు, 100 కుర్చీలకి 2000 అంటున్నాడు, అందుకే పంపించేశాను. మన పెళ్లికి వచ్చిన వాళ్ళు నుంచుని చూస్తారు, ఒక్క స్వరమ్మకి కుర్చీ వేస్తే సరిపోతుందిగా అని సత్యమ్మ అంటుంది. మరి నువ్వేమన్నావు అని శివతో హాసిని అంటుంది. నేను సత్యమ్మకి ఎదురు చెప్పలేనుగా అంటాడు. అంటే మన పెళ్లికి వచ్చిన వాళ్ళు నుంచుని చూస్తారా, నీకు డబ్బులు కావాలంటే నేనిస్తాను కదా, దేనికి లోటు చేయకూడదు, అర్థమైందా అని హాసిని అంటుంది. సరే అంటాడు. ఏంటి సరే అంటున్నావు అని సత్యమ్మ అంటే, మరి హాసిని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నేను ఒప్పుకోకపోతే బాగోదు కదా అని శివ అంటాడు. పెళ్లికి ముందే నిన్నెంతలా ఆడిస్తుంది, పెళ్ళయ్యాక నీ పని అయిపోయిందని దాసు అంటాడు. నేనేదో సీరియస్ గా అన్నాను అనుకున్నారు కదా, నేను జోక్ చేశాను అంటుంది హాసిని. మనకి మన వాళ్ళ ఆశీర్వచనాలు ఉంటే చాలుగా అంటుంది. సత్యమ్మ చెప్పినట్లు అందరూ నుంచునే దీవిస్తారులే అని హాసిని చెప్తూ ఉంటే ఇక శివ సత్యమ్మ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ కోసం నువ్వు ఒక కుర్చీ ఉంచమన్నావు, నాకెంత ఆనందం వేసిందో అంటాడు. ఆ మేడం నీ కన్న తల్లి కదరా, నాకు ఆ మేడం అంటే చాలా ఇష్టమని సత్యమ్మ అంటుంది. నీకు దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడు, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అమ్మని చూపించి ఆ దేవుడు నీ మీద పగపట్టాడేమో అని, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతానేమో అని భయం వేస్తుందని శివ అంటాడు. అయినా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. నువ్వు నాకు దేవుడిచ్చిన కొడుకువి అని సత్యమ్మ అంటూ ఉంటే ఇక ఇంతలోనే జానకి ఆలోచనలో పడుతుంది. సందీప్ అన్న మాటలే తలుచుకుంటూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని శివ అంటాడు. అదే, మీ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలి, సందీప్ జరగనిస్తాడో లేదో అని ఆలోచిస్తున్నానని జానకి అంటుంది. మా పెళ్లికి వాడెందుకు అడ్డొస్తాడు, మా అమ్మకి ఇచ్చిన మాట వల్ల చేతులు కట్టుకుని కూర్చున్నాను, లేదంటే ఎప్పుడో వాడంతు చూసేవాడినని శివ అంటాడు.
నువ్వెందుకైనా ఇప్పుడు కొత్తగా భయపడుతున్నావు అని శివ అంటే, ఏమీ లేదు. దారిలో జనవరికి సందీప్ కనిపించి పెళ్లి వివరాలు అడిగాడంట. అప్పటినుంచి భయపడుతుందని హాసిని అంటుంది. నేనేమీ భయపడ్డం లేదు. సందీప్ వస్తే ఎలా అని ఆలోచిస్తున్నానని జానకి అంటుంది. ఇక అప్పుడే అమ్మ వస్తుంది. ఇంకెవరు వచ్చినా సరే ఈ పెళ్లి మాత్రం ఆగదని శివ కోపంగా లోపలికెళ్ళిపోతాడు. మరోవైపు స్వర సందీప్‌ని టిఫిన్‌కి పిలుస్తూ మనసులో ఇప్పుడు పెళ్లికి ఏమని చెప్పి వెళ్ళాలి? కొడుకు పెళ్లికి వెళ్ళడానికి తల్లి ఇలా అబద్ధం చెప్పాల్సొస్తుందని ఆలోచించి బాధపడుతుంది. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది అని అనుకుంటూ ఉంటే సందీప్ వస్తాడు. ఎందుకు టెన్షన్ పడుతుంది అమ్మ అని సందీప్ మనసులో అనుకుంటాడు. అమ్మ ఈరోజు చాలా కొత్తగా స్పెషల్‌గా అనిపిస్తుంది అంటాడు. అవునురా! ఈరోజు స్పెషలే కదా! నా కొడుకు పెళ్లి అని స్వర తన మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత మనసులో ఆ రంగులోడి పెళ్లి ఈ రోజే కదా అని సందీప్ అనుకుంటాడు. ఈ రోజు స్పెషల్‌గా కనిపిస్తున్నావు. ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాను అంటుంది. ఓహో! నేను కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళను. ఇంట్లోనే ఉంటానని సందీప్ అంటాడు. ఇక ఆ మాటకి స్వర షాక్ అవుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లో శివ, హాసినిల పెళ్లికి సందీప్ ఎలాంటి అడ్డంకులు కలగజేస్తాడు? అసలు వాళ్ళిద్దరి పెళ్లి జరగనిస్తాడా అనేది చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.